ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేములవాడలోని మొక్కులైతే ముట్ట చెప్పినాం. పక్కనే బద్దిపోషమ్మ టెంపుల్ ఉంది, అక్కడికి కూడా వెళ్ళి బద్దిపోషమ్మ టెంపుల్ని అయితే చూద్దాం రండి. తర్వాత నాంపల్లికి వెళ్తాం. నాంపల్లిలో కూడా నాతో పాటు మీరు కూడా చూసేద్దరు. ఓకే రండి. ఓకే అండి, ఇప్పుడు శివుడి గుడికి దగ్గరలోనే బద్దిపోషమ్మ టెంపుల్ ఉందండి. కొందరు నడుచుకుంటూ వస్తున్నారు, కొందరు లగేజీ ఉన్న వాళ్ళైతే ఆటోలు వస్తున్నారు. దగ్గరనే ఉంది, నడుచుకుంటూ రావచ్చు. బద్దిపోషమ్మ టెంపుల్ పక్కనే భీమేశ్వర ఆలయం కూడా ఉన్నదండి. పక్కనే ఈ టెంపుల్ పక్కనే ఉంది. అన్నీ టోటల్ దగ్గరనే ఉన్నాయి. ఎవరైనా వస్తే దర్శనం చేసుకోవచ్చు. వేములవాడ వచ్చిందంటే మీరు ఈ టెంపుల్ని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఓకే. ఓకే, చూస్తున్నారు కదండి, బద్దిపోషమ్మ టెంపుల్ పక్కనే శ్రీ నగరేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉన్నదండి. చూడండి, మన వెనకాల బోర్డు కనిపిస్తుంది, ఈ టెంపుల్ కనిపిస్తుంది. చూడండి ఒకసారి. మంచి వీడియో రాదు. చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్కరు వేములవాడకి వచ్చి మొక్కులు తీర్చిన వాళ్ళు ఇక్కడనే బద్దిపోషమ్మ దగ్గరికి వచ్చి అయితే మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. బోనం కూడా పెడుతున్నారు. అంటే యాటల్ని కోస్తారు, కోళ్ళని కోసుకుంటారు. ప్రతి ఒక్కరు అక్కడ మొక్కులు తీసుకుని వచ్చి బద్దిపోషమ్మ దగ్గర అయితే మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ కంపల్సరీ పెట్టు. హలో ఇట్లా జరగా రాదని ఏంటిరా
చూస్తున్నారు కదండి, బద్దిపోషమ్మ పక్కనే భీమేశ్వర ఆలయం ఉన్నది. చూడండి, మీకు బద్దిపోషమ్మ టెంపుల్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి స్ట్రేట్గా కనిపిస్తుంది. అక్కడ ఉండి చూసిన కనిపిస్తుంది, ఇక్కడ ఉండి చూస్తే బద్దిపోషమ్మది కనిపిస్తుంది, అక్కడ ఉండి చూస్తే భీమేశ్వర ఆలయం కనిపిస్తుంది. చూడండి ఒకసారి, పక్కనే ఉందండి. ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకుంటే చేసుకోండి, పక్కనే ఉంది. ఓకే, లోపలికి వెళ్దాం రండి. ఓకే, చూస్తున్నారు కదండి, భీమేశ్వర ఆలయం ఎదురుగానే అంటే ఆపోజిట్లో వేద పాఠశాల అయితే ఉందండి. చూడండి ఒకసారి, మనకు బోర్డు కూడా కనిపిస్తుంది. ఓకే, లోపలికి అయితే వెళ్దాం రండి టెంపుల్కు. గండదీపం అవుతున్నదండి, చూద్దాం రండి. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, భీమేశ్వర ఆలయం ఇది. ఈ శిలలు అయితే మీకు చూస్తే అర్థమైపోతుంది, ఎందుకంటే నేను ఇంతకుముందు 1000 స్తంభాల టెంపుల్లో ఇలాంటివి చూశాను. అప్పటి రాజులు నిర్మించింది కదా ఇది, అప్పటి ఇవి శిలలు అయితే. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎక్కారు. సేమ్ మీకు ఈ టెంపుల్ చూస్తే 1000 స్తంభాల టెంపుల్ అయితే గుర్తుకొస్తుంది. ఓకే, చూస్తున్నారు కదండి, భీమేశ్వర ఆలయం చాలా చరిత్ర కలిగిన టెంపుల్ అండి. అంటే అప్పటి రాజులు కట్టిన టెంపుల్ ఇది. చూసుకోవచ్చు మీరు, గోడలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు కట్టిన నిర్మాణం అయితే కాదు ఇది, చూడండి. ఓకే, చూస్తున్నారు కదండి, భీమేశ్వర ఆలయం. ఎందుకంటే ఇది అప్పుడు రాజులుగా నిర్మించిన ఆలయం అండి. ఇది ఇప్పుడు కట్టింది కాదు ఈ నిర్మాణం అయితే. చూస్తున్నారు కదా గోడలు ఎంత ఎలా ఉన్నాయి అనేది. ఓకే, ఇది పాత కట్టడమే, ఇప్పటి కట్టడం అయితే కాదు. ఓకే, చూశారు కదా, దర్శనం అయితే చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ కంపల్సరీ పెట్టుర్రి. ఓకే, మరి బాయ్.
నాంపల్లిలో కూడా నాతో పాటు మీరు కూడా చూసేద్దరు. ఓకే రండి.